నేను ఇన్ఫర్మేటివ్ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు చాలా ఎక్కువగా వచ్చే క్వెషన్స్ అయితే ఒకటే, దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలి అని. ఈ టాపిక్ పైన వీడియో చేయాలి అని చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. సారీ, చాలా మందిని వెయిట్ కూడా చేపిచ్చాను. దానికి కూడా రీజన్ అయితే ఉంది. మేమైతే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ కాదు. తెలిసి తెలియకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయకూడదు కదా అని కాస్త టైం అయితే తీసుకున్నాను. అయితే నేనిప్పుడు 2 కేటగిరీల వాళ్ళనైతే అడిగి కనుక్కొని మీకోసం వీడియో చేస్తున్నాను. సో, ఫస్ట్ కేటగిరీ మా ఫ్రెండ్స్ ఎవరైతే ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌గా ఉన్నారో వాళ్ళని కనుక్కున్నాం. వాళ్ళు కూడా 5, 6 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి అప్పుడు ప్రాసెస్ ఏంటి అన్నదైతే కనుక్కున్నాము. మాకు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఆన్ సైట్ ప్రాజెక్ట్ మీద ఇక్కడికొచ్చి కొన్ని రోజులు ఇక్కడ వర్క్ చేసి కనెక్షన్స్ బిల్డ్ చేసుకొని తర్వాత ఇక్కడ జాబ్ సెర్చ్ చేసుకొని రిఫరెన్స్ త్రూ ఇక్కడ జాయిన్ అయ్యాము అని అయితే చెప్పారు. ఇదంతా కూడా 5, 6 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే ఇక్కడికొచ్చి జాబ్ సెర్చ్ చేశారో వాళ్ళది. అండ్ రీసెంట్‌గా కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళని కనుక్కుంటే ఇంకా యాక్యురేట్‌గా ఉంటుంది కదా అని రీసెంట్‌గా వచ్చిన వాళ్ళని కూడా కనుక్కున్నాను. అతను ఎవరో కాదు, చాలా సార్లు నేను పాజిటివ్ కామెంట్స్ వస్తే నేను మెసేజెస్ అన్ని షేర్ చేస్తూ ఉంటాను కదా! అలా ఒక మన ఫాలోవరే ఇక్కడికైతే వచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా మంది మన వీడియోస్ చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళ జాబ్ ప్రాసెస్‌లో ఎంతో కొంత యూజ్ అవుతుంది. అలాంటి వాళ్ళు మాత్రమే నాకు కామెంట్స్‌లో షేర్ చేస్తున్నారు. అది క్లియర్‌గా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది నేనేదో జాబ్స్ ఇప్పిస్తున్నాను అనుకుంటున్నారు. అలా ఏమీ కాదు. రీసెర్చ్ ప్రాసెస్‌లో ఇలా ఉంటుంది. ఆఫర్ లెటర్‌లో ఇలాంటివి మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇంటర్వ్యూస్ ఈ టైప్‌లో ఉంటాయని నేను ఏవైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేశానో వీడియోస్ ఫార్మాట్‌లో అలా తెలుసుకున్న వాళ్ళే ఇప్పుడు నాకు మెసేజ్ చేసిన అతను కూడా అలా మన వీడియోస్ త్రూ కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. అతనికి జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆఫర్ లెటర్‌లో ఏమేమి మెన్షన్ చేపించాలి, వీసా ప్రాసెస్‌లో కొన్ని కొన్ని డౌట్స్ అయితే అడిగారు. నేను అవే షేర్ చేశాను. జాబ్ అయితే నేనేమి ఇప్పించలేదు. ఆయన హార్డ్ వర్క్ మీదే వచ్చింది. సో, ఆయన్ని కూడా మేము అడిగామన్నమాట. మీకు ఈ మధ్య రీసెంట్‌గా వచ్చారు కదా! ఏంటి మీ జాబ్ ప్రాసెస్ ఏంటి అంటే ఆయన చెప్పారు. లింక్డ్ఇన్ త్రూయే నేను వచ్చాను. నాకు ఇండియాలో 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. లింక్డ్ఇన్‌లో నేను ఎప్పటికప్పుడు చూస్తూ ఉండేవాడిని. జాబ్స్ అప్లై చేయగానే వెంటనే వచ్చేసిందని కూడా కాదు. జాబ్స్ అప్లై చేస్తూ ఉంటే ఆయనకైతే జాబ్ వచ్చింది. మెయిన్‌గా చెప్పిన విషయం ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ జాబ్స్ అనేవి ఇక్కడ రెగ్యులర్‌గా పడవు. కొంచెం రేర్‌గా పడుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం లింక్డ్ఇన్‌లో చూసుకోవడం చాలా మంచిదని చెప్పారు. అండ్ లింక్డ్ఇన్‌లో కనెక్షన్స్ కూడా బిల్డ్ చేసుకోవడం చాలా మంచిది. అంటే ఇక్కడ ఏమేం కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్‌లో ఆల్రెడీ ఎవరు వర్క్ చేస్తున్నారు, వాళ్ళతో కనెక్షన్స్ బిల్డ్ చేసుకుంటూ ఎప్పుడైనా మనకి జాబ్ వచ్చింది, ఓపెన్ అయ్యింది అన్న టైంలో వాళ్ళని రిఫరెన్స్ అడగడం కూడా మనకు కొంచెం ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. మాకు ఇక్కడి వరకు తెలిసిన విషయం అయితే ఇదే. ఎవరైనా ఆల్రెడీ ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేస్తూ మీకేదైనా కొత్త ప్రాసెస్ తెలిసినట్టయితే మనకు కామెంట్స్‌లో తెలియజేయండి. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా! ఏమైనా మిస్టేక్స్ చెప్పుంటే సారీ. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేశాను. థాంక్ యూ సో మచ్. బాయ్.